మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి మరి వాళ్ళకు అండగా ఉండేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దాన్ని ఉధృతం చేస్తూనే ఈ 4 రంగాలకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశలోనే మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ తెలంగాణలో కూడా ఖచ్చితంగా అన్ని సీట్లు గెలిచేటువంటి కార్యక్రమం కోసం ముందుకెళ్తా ఉన్నాం. హైదరాబాద్ లాంటి సీటు అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మజ్లిస్ పార్టీ సీటును కూడా ఈరోజు కైవసం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీకి మరి నిద్ర లేని రాత్రులు మాత్రమే మిగిలాయి. ఆ రకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఉభయ మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే నాగర్ కర్నూలు అదేవిధంగా పాలమూరు ఈ 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తాము. మంచి మెజార్టీతో విజయం సాధిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేసుకున్నారు. గతంలోనే ఇక్కడ పోటీ చేసినటువంటి మరి భారతీయ